పూరీలు లేకపోతే ఏదైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు నూనె అనేది ఆ పిండి వంటల వాసనే వస్తూ ఉంటుంది కదండి. మనం ఏం చేసుకున్నా కానీ ఆ వాసనే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ వాసన రాకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం చింతపండు ముద్దను తీసుకొని ఆ బాండిలో కనుక వేసి అది పూర్తిగా ఇలా వేగిపోయేదాకా క్రిస్పీగా వేయించుకొని తర్వాత కనుక మనం ఏం కావాలంటే అది చేసుకున్నాం అనుకోండి, ఆ నూనె వాసన అనేది అస్సలు రాదండి. ఇక రెండో చిట్కా వచ్చేసి మనకు ఒక్కొక్కసారి చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకునే టైం ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో 1 నిమిషం పాటు నానబెట్టి 1 స్పూను కల్లుప్పు వేసుకోండి. ఈ విధంగా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవడం వల్ల చింతపండులోంచి గుజ్జు అనేది చాలా ఈజీగా వస్తుంది. తక్కువ నీళ్ళు పోసుకుంటే గుజ్జులాగా వస్తుంది, ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పులుసులాగా అవుతుంది అనమాట. ఈ విధంగా చింతపండుని కలుపుకుంటే కనుక చాలా తొందరగా క్విక్గా ఎక్కువ కష్టపడే పని లేకుండా పులుసు అనేది మనం తీసేసుకోవచ్చు. అయితే మనం పులుసులో ఉప్పు వేసాం కదండి, కూరల్లోనూ సాంబార్లోనూ ఎందులో అయినా ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇక తర్వాత చిట్కా వచ్చేసి మనం పూరి పిండి లేకపోతే చపాతీ పిండి కలుపుకోవడానికి చేత్తో కలపకుండా ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 కప్పుల పిండి అనేది తీసుకున్నాను. దీనికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే బొంబాయి రవ్వ 2 స్పూన్లు, ఇంకా పంచదార 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూను నూనె కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం 3 కప్పులు వేసుకున్నాం కాబట్టి దీనికి 3 కప్పుల పిండికి 1.5 కప్పులు నీళ్లు పడతాయి. అంటే 2 కప్పులకి 1 కప్పు వాటర్ అన్నమాట. ఈ విధంగా మనం వాటర్ వేసుకొని 2 సార్లు 3 సార్లు అలా వాటర్ వేసుకొని తిప్పుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకొని స్ట్రోక్స్ ఇచ్చినట్టు ఇచ్చుకొని తిప్పుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా గరిటెతోటి నూనె అలాగే ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకొని వేసుకోవాలన్నమాట మిక్సీ. ఈ విధంగా మిక్సీ వేసుకొని తర్వాత మనం కొంచెం చేత్తో నూనె రాసుకొని చేతికి కొంచెం కలుపుకుంటే చాలండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా పిండి అనేది రెడీ అయిపోతుంది. మనం ఎక్కువ పిండి తీసుకున్నాం అనుకోండి, కొంచెం 2-3 సార్లు అలా స్ట్రోక్ మిక్సీ జార్లో వేసుకోండి. కొద్ది పిండి అయితే ఒక్కసారే వేసేసుకోవచ్చు. చూడండి, నేను కొంచెం చేతికి నూనె రాసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను కదండి. సో అస్సలు పిండి అనేది అస్సలు అంటుకోదండి. చాలా తొందరగా కూడా పిండి కలపడం అనేది అయిపోతుంది. ఈ విధంగా కలిపిన ఈ పిండితో చేసిన పూరీలు కానీ చపాతీలు కానీ బాగా పొంగుతాయండి. చూడండి, ఇప్పుడు మనం తర్వాత చిట్కా వచ్చేసి మనం మిక్సీ జార్లో ఈ విధంగా పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ జార్లో హాఫ్ వరకు నీళ్లు పోసి ఒకసారి ఒక 30 to 40 సెకండ్స్ పాటు మిక్సీని తిప్పామనుకోండి, మిక్సీ జార్లో పిండి అనేది అంటుకోకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను పూరికి చేసుకునే కూర అనేది కుక్కర్లోనే చేసుకుంటానండి. దీనికోసం నేను బంగాళదుంపలు ఎన్నైతే తీసుకున్నానో అంత ఉల్లిపాయలు తీసుకుంటాను. ఇంకా ఇందులో నేను కారం అనేది వేయను కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ విధంగా తిరగమాతలో ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేస్తాను. 1/2 గ్లాసు వాటర్ కూడా పోసేసుకొని ఈ కుక్కర్ మూత బిగిచ్చేసేస్తాను. మూత బిగిచ్చేసేస్తే 2 నిమిషాల్లోనే విజిల్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా ఎగరేసి ఇప్పుడు మూత బిగిచ్చేస్తున్నాను. 2 నిమిషాల్లోనే విజిల్ వస్తుందండి. చాలా త్వరగా కూర అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఏముండదండి, కొంచెం శనగపిండి ఉప్పు కారం చూసుకొని శనగపిండి కలిపేసేసుకున్నాం అనుకోండి, మన పని అయిపోతుంది అనమాట. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. చూడండి, ముక్కలు ఉడికిపోయాయి. చాలా తక్కువ ముక్కలే కదండి. 1 స్పూన్ శనగపిండి కప్పులో కలిపేసేసి ఇందులో కలిపేస్తున్నాను. మీరు శనగపిండి పడని వాళ్ళైతే కనుక కొంచెం నీళ్ళల్లో 1 స్పూన్ గోధుమ పిండి అయినా కలుపుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా నేను కొంచెం నీళ్ళల్లో శనగపిండి కలిపేసేసి ఈ విధంగా కూరలో వేసేసి 1-2 నిమిషాల పాటు స్టవ్ మీద మగ్గనించి దింపేసేస్తున్నానండి. కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం చాలా ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకోవచ్చండి. ఇక ఈలోపు మనం కూర అయిపోయింది కదండి. ఈలోపు మన పూరీ పిండి 10 నిమిషాల్లో నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం పూరీ చేసేసుకున్నాము. చూడండి, నేను ఈ విధంగా చిన్న ఉండలు చేసేసుకొని పెట్టుకున్నాను. ఇది చూడండి, నేను ఈ డబ్బాలో గోధుమ పిండి వేసేసి పెట్టేశాను అనమాట. హోల్స్ పెట్టాను ఫోర్క్ తోటి మూత అంతా కూడా. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం డబ్బాల్లోకి అలా తీసుకున్న పిండిని మళ్ళీ పోసుకునే పని ఉండదన్నమాట. సో ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, మనం
పూరీలు బాగా పొంగాలంటే వాటి బాండీలో సరిపడా నూనె ఉండాలన్నమాట. మనం చేసుకునే పూరీని బట్టి హాఫ్ వరకు, లేకపోతే బాగా పెద్దవి చేసుకున్నారనుకో ఫుల్గా నూనె పోసుకొని ఉండాలండి. నూనె ఉంటేనే పూరీ పొంగుతుంది. అలాగే పూరీ వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కొంచెం అటు ఇటు ప్రెస్ చేయాలన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల పూరీ బాగా పొంగుతుందండి. ఇలా కదిలించడం వల్ల చూడండి ఎంత బాగా పొంగాయో పూరీలు. అంతేకాదండి, మనం ఈ విధంగా బొంబాయి రవ్వ పంచదార వేసాం కదా, చాలా స్మూత్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, మెత్తగా కూడా ఉంటాయండి. కొంచెం టైం గడిచినా కానీ పూరి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ టిప్స్తో కనుక పూరి కూర చేశారనుకోండి చాలా బాగా రుచిగా ఉంటాయి. అంతేకాదండి, పూరి చేసుకున్న తర్వాత నేనైతే నాకు కిచెన్లో షింకు పక్కనే స్టవ్ ఉంటుంది. సో నేను స్టవ్ పక్కనే ఇలా పూరి చేసేసుకుంటానండి. పూరి అయినా చపాతీ అయినా. తర్వాత ఈ విధంగా పీట తీసేసేసి కొంచెం నీళ్లు చల్లేసేసి ఇక్కడ క్లీన్ చేసుకుంటే పిండి అనేది అస్సలు ఉండదండి. అంతేకాదండి, మనం పిండి డబ్బాలో వేసుకొని హోల్స్ పెట్టుకున్న డబ్బాలో వేసుకొని చల్లుకున్నాం కదా, అస్సలు పిండి వేస్ట్ అవ్వదు, పడదు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను చేసుకున్న పూరి కర్రీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరాయి. ఈ టిప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.